తెలంగాణలో ఇంటర్మీడియట్ బైపీసీ కంప్లీట్ అయిపోయి ఎబ్సెట్ క్వాలిఫై కాని వాళ్ళ కోసం ఈ వీడియో. మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా తెలంగాణ ఎబ్సెట్ క్వాలిఫై కాకపోయినా గూడా మనం ఎట్లాంటి కోర్సెస్ చేయొచ్చు అని జెప్పి మాట్లాడుకుంటాం. సో, ఈ వీడియోని ఎక్కడ గూడా స్కిప్ జేయకుండా చూడుర్రి. తెలంగాణ ఎబ్సెట్ లేకుండా మనం ఎన్ని కోర్సెస్ చేయొచ్చు అండ్ ఎంత మంచి కోర్సెస్ ఉన్నాయని జెప్పి మీకు డీటెయిల్డ్ క్లియర్ కట్ క్లారిటీ అనేది వస్తది. అండ్ మనం ప్రీవియస్‌గా ఎబ్సెట్ రిలేటెడ్ చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్ గూడా ఎబ్సెట్ రిలేటెడ్ ఏ అప్డేట్స్ వచ్చినా మనం వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. అండ్ దాంతో పాటుగా మనం ఎబ్సెటే గాకుండా తెలంగాణ లోపల బైపీసీ కంప్లీట్ అయిన వాళ్ళకి ఏ అప్డేట్స్ వచ్చినా మన ఛానల్ నుండి మనం వీడియోస్ చేసుకుంటాం. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. అండ్ మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ చేయండి ఈ వీడియోస్‌ని. సో, వాళ్ళకి గూడా మస్త్ హెల్ప్‌ఫుల్ అయితా ఉంటాయి మన ఛానల్ నుండి వచ్చే వీడియోస్ అన్నీ గూడా. అండ్ ఒక విషయం ఏంది గదా అంటే కొన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్‌కి కొంత టైం మాత్రమే ఉంటది. ఒక 10 రోజుల టైము, 15 రోజుల టైం మాత్రమే ఉంటది అప్లికేషన్ పెట్టుకోవడానికి. అండ్ కొన్ని థింగ్స్ ఎట్లుంటాయి గదా అంటే మీరు అసలు ఎక్స్‌పెక్ట్ గూడా చేయరన్నట్టు. సో, ఈ నోటిఫికేషన్ వచ్చింది, అయిపోయింది అన్నట్టుగా ఉంటదన్నట్టు. సో, స్పాట్‌గా నోటిఫికేషన్ వస్తది. అండ్ నోటిఫికేషన్ అయిపోవడం గూడా జరుగుతది. మీకు ఆ ఇన్ఫర్మేషన్ తెలవది. కాబట్టి ఏంది గదా అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, అప్డేట్స్ తెలుసుకోవడానికి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మీ దగ్గర దాకా అప్డేట్ అనేది రీచ్ అవ్వదు. చాలామంది అంత నోటిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత వచ్చి మెసేజ్‌లు పెడతారన్నట్టు. అన్న నేను ఇట్లా మిస్ అయిపోయినా నాకు ఏదైనా హెల్ప్ చేయి అంటే మనం ఏం చేస్తాం చెప్పు అఫీషియల్‌గా పోర్టలే ఓపెన్‌గా లేనప్పుడు మనం చేయడానికి ఏముండదు కాబట్టి సో, ఇన్ఫర్మేషన్ అనేది టైమ్ టు టైమ్ తెలుసుకోవడానికి మాత్రం సో, నేను గూడా మీకు తెలవలే అని చెప్పి నాకు తెలవదు గదా! సో, ఛానల్ చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఏదైనా అప్డేట్ వస్తే తెలుస్తది. ఓకేనా? సో, అది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద కోర్సెస్ తెలంగాణ ఎబ్సెట్ క్వాలిఫై అవ్వకపోయినా గూడా మనం కొన్ని కోర్సెస్ చేయొచ్చు. సో, ఏంది ఆ కోర్సెస్ అనంటే మన తెలంగాణ లోపలున్న సో, జీఎన్ఎం కోర్స్ కావచ్చు. ఓకే. తెలంగాణ లోపల జీఎన్ఎం చేయొచ్చు మనం. ఎబ్సెట్ క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు. మీరు జీఎన్ఎం అయితే చేసుకోవచ్చు. ఇంటర్ మార్క్స్ ఉంటాయి గదా! ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డే మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటది. జీఎన్ఎం ఈస్ నథింగ్ బట్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌ఫరీ. ఇంటర్ లోపల ఏవైతే మార్క్స్ వచ్చినాయో ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటది. మీకు ఎబ్సెట్ క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు. జీఎన్ఎం అనేది 3 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ అనేది ఉంటది. 3 సంవత్సరాల డ్యూరేషన్ అనేది ఉంటదన్నట్టు. అండ్ మనకి హైలైట్ థింగ్ ఏంది గదా అంటే మనకు గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి జీఎన్ఎం లోపల. అండ్ దాంతో పాటుగా ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉంటాయన్నట్టు. ఓకేనా? గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. అండ్ దాంతో పాటుగా మనకు ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉండడం అయితే జరుగుతాయన్నట్టు మన తెలంగాణ లోపల. సో, మీరు బీఎస్సీ నర్సింగ్ చేద్దామనుకుంటే బాయ్స్‌కి గవర్నమెంట్ లోపల ఎలిజిబిలిటీ ఉండది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు జీఎన్ఎం లోపల బాయ్స్ గవర్నమెంట్ కాలేజెస్ లోపల గూడా చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. జీఎన్ఎం అనేది గవర్నమెంట్ కాలేజ్‌లో గూడా బాయ్స్ చేసుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు బీఎస్సీ నర్సింగ్ బాయ్స్‌కి గవర్నమెంట్ లోపల ఛాన్స్ ఉండది. ఓన్లీ గర్ల్స్‌కే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటు మన తెలంగాణలో చాలా ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. జీఎన్ఎంకి సంబంధించి. గవర్నమెంట్ ఉన్నాయి. గవర్నమెంట్ ఒక 4, 5 కాలేజెస్ ఉన్నాయన్నట్టు. అరౌండ్ ఒక 4 కాలేజెసో ఏమో ఉన్నాయి. ప్రైవేట్ విషయానికొస్తే చాలా కాలేజెస్ అయితే ఉంటాయన్నట్టు. కాబట్టి మీకు ఒకవేళ వెబ్‌సైట్ లోపల మీరు వెబ్‌సైట్ లోపల క్వాలిఫై అవ్వలేదనుకుందాం. సపోజ్ వెబ్‌సైట్ లోపల క్వాలిఫై అవ్వకపోతే మాత్రం జీఎన్ఎం ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పి నేను చెప్తా. అండ్ మనకి జీఎన్ఎం సైడ్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి. అండ్ మీరు జీఎన్ఎం చేసినా లేకపోతే బీఎస్సీ చేసినా గవర్నమెంట్ జాబ్స్‌కి ఎలిజిబుల్ అయితారు. కానీ జీఎన్ఎం విషయానికొస్తే జీఎన్ఎం చేసిన వాళ్ళకి 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఎలిజిబుల్ అయితారన్నట్టు. బీఎస్సీ వాళ్ళకు 4 ఇయర్స్ అయిపోవడంతోటే ఎలిజిబుల్ అయితారు. ఓకేనా? సో, మీరు జీఎన్ఎం చేసిన తర్వాత ఒక 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేసుకోవచ్చు. 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటదన్నట్టు. అప్పుడు పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేస్తే బీఎస్సీ నర్సింగ్‌కి ఈక్వల్ అయితామన్నట్టు. ఓకేనా? సో, మీరు బీఎస్సీ నర్సింగ్ చదవకపోయినా గూడా జీఎన్ఎం చేసి పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేస్తే బీఎస్సీ నర్సింగ్‌కి ఈక్వల్ అయితాం. లేదు మీరు జీఎన్ఎం చేసి ఒక 2 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నది అనంటే మీరు గవర్నమెంట్ జాబ్స్ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్స్ కూడా ఎగ్జామ్స్ అయితే రాయొచ్చన్నట్టు. ఓకేనా? సో, జీఎన్ఎం అనేది మంచి ఆప్షన్. అది బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా బానే ఉంటది. బాయ్స్‌కి నర్సింగ్ బెస్టా? కాదా? అని చెప్పి మనోళ్ళు అడుగుతారు గానీ ఇఫ్ యూ ఆర్ కేపబుల్ ఇప్పుడు నైట్ షిఫ్ట్‌లుంటాయి. నైట్ షిఫ్ట్‌లప్పుడు గానీ,
ఓకేనా. కొన్ని మెయిల్ ఓరియెంటెడ్ స్పెసిఫిక్ ఏరియాస్ ఉంటాయన్నట్టు. అక్కడ గానీ జీఎన్ఎం చేసిన వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇఫ్ యూ ఆర్ క్యాపబుల్, మెడికల్ ఫీల్డ్‌లో నువ్వు సర్వైవ్ అవ్వగలుగుతా, కొంచెం స్ట్రెస్‌ని హ్యాండిల్ చేయగలుగుతా అనుకున్నోళ్ళు మాత్రమే మెడికల్ ఫీల్డ్‌లోకి రావాలి. నాకు ఏ ఆప్షన్ లేదు, నేను జీఎన్ఎం చేస్తా అనుకున్నోళ్ళు రాకుర్రి. నీకు జీఎన్ఎం అంటే ఇష్టం ఉన్నది అనుకున్నప్పుడే రా. లేదు నీకు నర్సింగ్ అన్నప్పుడు ఇష్టం ఉన్నది అనుకున్నప్పుడే ఈ ఫీల్డ్‌లోకి రా. లేదు అంటే రాకు. నాకు మార్కులు తక్కువొచ్చినాయి. ఓకేనా. సో, నేనేదో ప్రైవేట్‌లోకి పోయి చేత్తా అనుకున్నోళ్ళు రాకండి. ఎందుకంటే మెడికల్ ఫీల్డ్‌కి మంచి స్టూడెంట్స్ కావాలి. మంచి ప్రొఫెషనల్స్ కావాలి. ఎందుకు అనంటే, సో, ఇప్పుడు కొంచెం మస్తు స్ట్రెస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఆ స్ట్రెస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్‌లో కూడా నువ్వు సర్వైవ్ కాగలగాలి. అప్పుడు మాత్రమే జీఎన్ఎం తీసుకో. మంచి కోర్స్. ఓకేనా. గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కానీ ఏందంటే మనం సర్వైవ్ కాగలగాలి. ఓకేనా. మనం ఆ కోర్స్‌ని ఇష్టపడాలి. ఓకేనా. ఇష్టం లేకపోయినా కూడా ఇష్టం పెంచుకుంటా అనుకున్నోళ్ళు మాత్రమే ఈ కోర్సులలో జాయిన్ కార్రి. లేదు అంటే రాకండి. సో, ఓకేనా. సో, లేదు అనుకుంటే జీఎన్ఎం కాకుండా మన తెలంగాణ లోపల డిగ్రీ కూడా చేసుకోవచ్చు మనం. ఓకేనా. డిగ్రీ లోపల లైఫ్ సైన్సెస్ ఉంటది. ఓకేనా. ఇప్పుడు కొత్త కొత్త కోర్సెస్ ఇంట్రొడ్యూస్ చేసిర్రు అన్నట్టు. ఓకేనా. మనకు హెల్త్ మేనేజ్మెంట్ అని చెప్పి ఒక కోర్స్ వచ్చింది కొత్తగా. వేరే కోర్సెస్ వస్తున్నాయి. ఓకేనా. సో, బీకామ్ లాంటి కోర్సులు ఉన్నాయన్నట్టు. అట్లాంటి కోర్సులు కూడా చేసుకోవచ్చు మీరు డిగ్రీ చేస్తే. ఓకేనా. డిగ్రీ లోపల హిస్టరీ సైడ్ పోవచ్చు. మనకు డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉంటాయన్నట్టు. డిగ్రీకి సంబంధించి కూడా మనకు ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటది. ఎట్లాంటి నీట్ అవసరం లేదు. ఎట్లాంటి ఎబ్సెట్ అవసరం లేదు. నువ్వు క్వాలిఫై అయ్యాల్సిన అవసరం కూడా లేదు. డిగ్రీ లోపల ఏందంటే నీకు 500 మార్క్స్ వచ్చినా కూడా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఈవెన్ 500 మార్కులొచ్చినా కూడా ప్రైవేట్‌లో జాయిన్ కావచ్చు. మార్క్స్ బేస్డే ఉంటది కాబట్టి డిగ్రీ కోర్సెస్ మస్తున్నాయి. చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంది అంటే జీఎన్ఎం చేస్తే నీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకేనా. సో, ఇది ఎబ్సెట్ క్వాలిఫై కాకపోయినా కూడా మనం జీఎన్ఎం అయితే చేసుకోవచ్చు. నీకు మెడికల్ ఫీల్డ్ సైడ్ రావాలనుకుంటే. లేదు అనుకుంటే మార్క్స్ త్రూ డిగ్రీ సైడ్ ఎళ్ళు. డిగ్రీకి సంబంధించి మనకు డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉంటాయి మన తెలంగాణ లోపల. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత జీఎన్ఎం కాకుండా మనకు ఇంకొక కోర్సెస్ ఏంది కదా అంటే జీఎన్ఎం కాకుండా మీరు ఒకవేళ చేద్దాం అనుకుంటే డిగ్రీ చేసుకోరి. లేదు అనుకుంటే మెడికల్ ఫీల్డ్ సైడ్ రావాలనుకుంటే మాత్రం మనకు డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్సెస్ ఉంటాయి. ఓకేనా. డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్సెస్ ఉంటాయన్నట్టు. సో, ఈ డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈ డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్స్ అనేది 2 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటదన్నట్టు. 2 ఇయర్స్. ఓకేనా. సో, 2 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది. ఈ 2 సంవత్సరాల లోపల మనకు ఆహ్, పేషెంట్ కేర్‌ని ఓకేనా. సో, డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయన్నట్టు మనకి. డీఎంఎల్‌టీ అని చెప్పి, డీఎంఎల్‌టీ అని చెప్పి, డీఏఎన్ఎస్ అని చెప్పి, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నాలజీ, డిప్లొమా ఇన్ రేడియాలజీ. ఓకేనా. రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ క్యాత్ ల్యాబ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఆహ్, క్యాత్ ల్యాబ్ టెక్నాలజీ అని చెప్పి, డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ అని చెప్పి. ఓకేనా. సో, డిప్లొమా ఇన్ డయాలిసిస్ టెక్నీషియన్ అని చెప్పి మనకొక ఒక 18-20 కోర్సెస్ వరకు ఉంటాయన్నట్టు మన తెలంగాణ లోపల. డిప్లొమా ఇన్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్ అని చెప్పి, డిప్లొమా ఇన్ డార్క్ రూమ్ అసిస్టెంట్ అని చెప్పి మనకు డిప్లొమా లోపల ఒక 18-20 కోర్సెస్ ఉంటాయి. సో, ఇవి 2 సంవత్సరాల డ్యూరేషన్ మాత్రమే ఉంటది. ఒక్కొక్క కోర్సు 2 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటది. సో, ఈ 2 సంవత్సరాల డ్యూరేషన్ లోపల మనం పేషెంట్ కేర్ ఎట్లా ఉంటది? ఓకేనా. ఒక డాక్టర్‌కి ఎట్లా అసిస్ట్ చేయాలని చెప్పి మనకు చాలా థింగ్స్‌ని నేర్పడం అయితే జరుగుతదన్నట్టు. సో, మీరు ఒకవేళ మెడికల్ సైడ్ రావాలనుకున్నా, లేకపోతే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్న సైడ్ రావాలనుకున్నా, ఓకేనా. లేకపోతే మెడికల్ ఫీల్డ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది రావాలనుకున్నా కూడా ఈ కోర్సెస్ చేయండి. 2 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటది. మీరు ఎబ్సెట్ క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు. నీట్ క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఆపరేషన్ థియేటర్‌లల్లకి అలో చేస్తారు మిమ్మల్ని. ఇంటర్మీడియేట్ తర్వాతనే. ఈవెన్ ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ గూడా ఓకేనా. ఎంబీబీఎస్ స్టూడెంట్ గూడా 4 ఇయర్స్ ఆఫ్ ఎంబీబీఎస్, 5 ఇయర్స్ ఆఫ్ ఎంబీబీఎస్ అయిన తర్వాతనే మనకు ఆపరేషన్ థియేటర్‌లకి గానీ, లేకపోతే వేరే వేరే ప్లేసెస్‌కి గానీ అలో చేస్తారన్నట్టు. క్యాత్ ల్యాబ్స్ అని జెప్పి, ఆపరేషన్ థియేటర్స్ అని జెప్పి ఓకేనా. మనకు రేడియాలజీకి సంబంధించిన రూమ్స్ ఉంటాయన్నట్టు. ఆ రూమ్‌లల్ల గానీ 4 ఇయర్స్ ఆఫ్ ఎంబీబీఎస్, 5 ఇయర్స్ ఆఫ్ ఎంబీబీఎస్ తర్వాతనే ఒక మెడికల్ స్టూడెంట్‌ని అలో చేస్తారు. కానీ నువ్వు డిప్లొమా ఇన్ పారామెడికల్ చేస్తే 2 సంవత్సరాల తర్వాతనే ఓకేనా. 2 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాతనే సో, ఈ 2 ఇయర్స్ లోపల నువ్వు ఇంటర్మీడియేట్ అయిపోయి నువ్వు డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్సెస్ లోపల ఏదైనా ఒక కోర్స్‌లో జాయిన్ అయినావనుకో, సపోజ్ అనస్థీషియా లోపల జాయిన్ అయితే నిన్ను ఆపరేషన్ థియేటర్‌కి ఫస్ట్ ఇయర్‌లోనే తీసుకుపోతారు.
ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ లాగా నేను అలో చేస్తారన్నాడు లోపలికి. లేదు ఎంఎల్టీ చేద్దాం అనుకుంటే ల్యాబ్‌లకి నేను ఫస్ట్ ఇయర్‌లోనే అలో చేస్తారు. ఓకేనా. సో, క్యాత్ ల్యాబ్‌లకు గానీ, లేకపోతే ఎమర్జెన్సీ వార్డ్ రూమ్స్‌లకు గానీ, లేకపోతే ఐసీయూలలో గానీ ఫస్ట్ ఇయర్‌లోనే అలో చేస్తారు. అంటే ఇంటర్మీడియేట్ తర్వాతనే 10+2 తర్వాతనే మనల్ని ఆపరేషన్ థియేటర్స్ లోపలికి అలో చేస్తారు. సో, వర్క్ ఎట్లా ఉంటది గదా! అంటే డాక్టర్‌కి అసిస్ట్ చేయాలే. ఓకేనా. సో, డాక్టర్‌కి అసిస్ట్ చేయాలి. వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేయాల్సి ఉంటదన్నట్టు. కొంతమంది ఏమంటారు కదా! అంటే కూలీ పని అంటారు. కొంతమంది వార్డ్ బాయ్ పని చేపిస్తారని అంటారన్నట్టు. కొంతమంది అటెండర్ పని చేపిస్తారని అంటారన్నట్టు. సో, అవేవి పట్టించుకోకుర్రి. మంచిగుంటది ఫీల్డ్. ఏందంటే సాలరీస్ అనేది మనకు చాలా తక్కువుంటాయన్నట్టు. సాలరీస్ అనేది అరౌండ్ ఒక 15,000 ఓకేనా. 20,000 నుండి స్టార్ట్ అయిపోతే మన ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి ఒక 30,000 దాకా ఎర్న్ చేసుకోవచ్చు. 30,000 అనేది హైయెస్ట్ 30, 35 అంతే తప్ప అంతకు మించి రావు. నువ్వు చదివిన ఈ 2 సంవత్సరాల చదువుకి, వాళ్ళిచ్చే ఇన్‌కమ్‌కి ఇట్ ఈస్ గుడ్. ఓకేనా. గుడ్ ఇనఫ్ నేను చెప్తా. నార్మల్‌గా నీకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఉందనుకో, నువ్వు ఆన్ కాల్ డ్యూటీస్ చేసుకొని గూడా ఒక రోజుకి ఆన్ కాల్ డ్యూటీకి 600 ఇస్తారు. తక్కువలో తక్కువ 600 ఇస్తారు. ఓకేనా. కొన్ని కొన్ని సార్లు రూ. 1000 కూడా ఇయ్యొచ్చు. ఎక్స్‌పీరియన్స్ మ్యాటర్స్. స్కిల్ సెట్ మ్యాటర్స్. సో, నాకు ఈ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. పారామెడికల్ అంటే ఇంట్రెస్ట్ లేదు. నేను 2 సంవత్సరాలు టైమ్ పాస్ చేయడానికస్తా. టైమ్ పాస్ చేస్తా. తర్వాత వేరే ఒక 10 మంది స్టూడెంట్స్‌కి నేను నెగెటివ్‌గా చెప్తా అనుకున్నోళ్ళు ఈ ఫీల్డ్‌లోకి రాకండి. ఓకేనా. సో, ఈ ఫీల్డ్ అనేది అట్లుంటది. నువ్వు 2 సంవత్సరాలల్లా ఎంబీబీఎస్ స్టూడెంటే 4, 5 సంవత్సరాల దాకా అసలు ఓటీ లోపలికే రారు. ఓకేనా. అసలు ఓటీ అంటే ఎట్లుంటదనేది కూడా వాళ్ళకి ఐడియా ఉండదన్నట్టు. ఇంటర్మీడియేట్ బైపీసీ లోపల అయిపోవడంతోటే మీరు ఈ కోర్సులలో జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ లోపలనే మీరు ఓటీని చూస్తారు. సో, అట్లాంటి పాసిబిలిటీ ఏదైనా ఉందంటే అది డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్సెస్‌తోనే అయితది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇంటర్ మార్క్స్ త్రూనే ఉంటది సెలక్షన్ ప్రాసెస్. ఆహ్, మీకు ఎప్సెట్, నీట్ ఏది కూడా క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు. మంచిగుంటాయి కోర్సెస్. మీకు నచ్చిన కోర్స్ అనేది తీసుకొని, ఆ కోర్స్ మీద ఇష్టాన్ని పెంచుకొని, ఇష్టం ఉన్నప్పుడే రాండి. ఇష్టం ఉన్నప్పుడే జాయిన్ అవ్వండి. నెగటివిటీ చేయడానికి, లేకపోతే ఈ కోర్సెస్ వేస్ట్ అని చెప్పడానికి రాకండి. ఈ కోర్సెస్ రియాలిటీ ఏందంటే, ఏ ఆప్షన్ లేనోళ్ళొస్తే ఏం చేస్తారు కదా! అంటే నెగటివిటీయే ఉంటది. ఈవెన్ 900 మార్క్స్, 920 మార్క్స్ వచ్చినోళ్ళు గూడా ఈ డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్సెస్ చేసి మంచి పొజిషన్స్ లోపల ఉన్నారు. ఓకేనా. మంచి పొజిషన్స్ అంటే అరౌండ్ ఒక 30,000 పర్ మంత్ తీసుకునే పొజిషన్స్ లోపల ఉన్నారు. అండ్ ఒకటేంది కదా! అంటే మన స్కిల్ సెట్ అనేది బరాబర్ ఉంటే ఈవెన్ ఎంత పెద్ద డాక్టర్ అయినా సరే హి విల్ అప్రిషియేట్ యూ. అండ్ వాళ్ళని వాళ్ళేం చేస్తారు కదంటే నిన్ను పక్కనే పెట్టుకుంటారు. నిన్ను మంచిగా చూసుకుంటూ నీకు మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు. ఆల్ అబౌట్ స్కిల్ సెట్. ఓకేనా. సో, అవన్నీ కూడా ఉండాల్సి ఉంటదన్నట్టు. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా ఒకవేళ మీరు పారామెడికల్ సైడ్ రావాలనుకుంటే మాత్రం మెయిన్‌గా చూసుకోర్రి. మంచిగా స్కిల్ సెట్ బిల్డ్ చేసుకుంటా అనుకుంటేనే రాండి. నాకు ఏ ఆప్షన్ లేదు. ఓకేనా. పైసలు కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ ఫీల్డ్‌లకి రాకండి. ఇవి సర్వీస్ ఓరియెంటెడ్ ఫీల్డ్స్ అంటాం. ఓకేనా. సో, నీకు ఏందంటే బాగా ఓపిక ఉండాలి. జీతాలు పెరిగాయి. ఓకేనా. సో, ఓపిక ఉండాలి. జీతాలు పెరిగాయి. అయినా కూడా మనం ఇందులోపల సర్వైవ్ కావాలంటే చేస్తా ఉండాలి. ఓకేనా. ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉండయి ఈ ఫీల్డ్ లోపల. ఏంటిది పారామెడికల్ లోపల. ఓకేనా. సో, నెక్స్ట్ కోర్సెస్ విషయానికొస్తే నెక్స్ట్ కోర్సెస్ ఏంది అని చెప్పి నేను చెప్తా. దానికంటే ముందు మనం గైడెన్స్ అనేది స్టార్ట్ చేసినాం. ఫార్మసీకి సంబంధించి, ఫార్మ్-డీకి సంబంధించి, నర్సింగ్‌కి సంబంధించి, జీఎన్ఎంకి సంబంధించి, ఏహెచ్ఎస్‌కి సంబంధించి, డిప్లొమా ఏహెచ్ఎస్ ఉంటది. బీఎస్సీ ఏహెచ్ఎస్ ఉంటది. అన్ని కోర్సెస్‌కి సంబంధించిన గైడెన్స్ అయితే మనం స్టార్ట్ చేసినాం. సింపుల్లీ ఈ గైడెన్స్ లోపల మీరు పార్ట్ కావాలంటే అనల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి ఒక యాప్ ఉంటది. ANALGESIC అని చెప్పి ఉంటదన్నట్టు. అనల్జెసిక్ అనాల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి ఒక యాప్ ఉంటది. ఆ యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తా. ప్లే స్టోర్ లోపల కూడా యాప్ అయితే ఉంటదన్నట్టు మనకి. ఈ యాప్ లోపల నేను బీఎస్సీ నర్సింగ్‌కి, బీపీటీకి, ఏహెచ్ఎస్‌కి ఓకేనా. డిప్లొమా పారామెడికల్ కోర్సెస్‌కి, జీఎన్ఎంకి, అగ్రికల్చర్ కోర్సెస్‌కి బైపీసీ తర్వాత ఏ కోర్స్ చేద్దాం అనుకున్నా కూడా తక్కువ సబ్స్క్రిప్షన్ ప్రైస్ తోటి మీకు ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి చెప్తా. ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి అని చెప్పి చెప్తా. ఏ కాలేజ్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి అని చెప్పి చెప్తా. ఏ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అని చెప్పి చెప్తా. లైవ్స్ కండక్ట్ చేస్తా అన్నట్టు. రెగ్యులర్ లైవ్స్ ఉంటాయి. ఆ లైవ్స్‌కి మీరు అటెండ్ అయితే కౌన్సెలింగ్ టైమ్ లోపల మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ నేను చెప్తా. సో, మంచి ఎఫర్ట్ అనేది నా సైడ్‌కెళ్ళి నేను ప్రొవైడ్ చేస్తా. కాబట్టి
పక్కాగా అనల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోరి. మస్త్ అంటే మస్త్ హెల్ప్‌ఫుల్ అనేది అయితది మీకు. కొన్ని వేలు సేవ్ అయితాయి. ఓకేనా. సబ్స్క్రిప్షన్ అనేది జస్ట్ హండ్రెడ్స్ లోపలనే ఉంటది. కానీ మీకు ఏందంటే కొన్ని థౌసండ్స్ ఆఫ్ రూపీస్ అనేది నేను సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఓకేనా. సో, అది పక్కాగా మీకు అర్థమైతది ఫర్దర్‌గా గూడా. అండ్ వెన్ కమ్స్ టు ద నెక్స్ట్ కోర్సెస్ బీఎస్సీ ఏహెచ్ఎస్ కోర్సెస్. బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ అంటాం. సో, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ విషయానికొస్తే ఇవొక 13 రకాల కోర్సులుంటాయి బ్రో. ఈ 13 రకాల కోర్సులల్లా బీఎస్సీ ఎంఎల్టీ ఒకటి. ఓకేనా. బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీపీటీ. బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీపీటీతో పాటు ఒక 11 రకాల కోర్సులుంటాయి మన తెలంగాణ లోపల. అందులోపల అనస్థీషియా ఒకటి. అనస్థీషియా, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఓకేనా. రేడియాలజీ, ఓకేనా. రీనల్ డయాలిసిస్ టెక్నాలజీ, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ అట్లా అని చెప్పి మనకు న్యూక్లియర్ మెడిసిన్ అని చెప్పి, డయాలిసిస్ అని చెప్పి, ఓకేనా. రెస్పిరేటరీ థెరపీ అని చెప్పి, క్రిటికల్ కేర్ టెక్నాలజీ అని చెప్పి, దాంతో పాటుగా మెడికల్ రికార్డ్ సైన్సెస్ అని చెప్పి మనకు 11 రకాల కోర్సులుంటాయి. అండ్ దాంతో పాటుగా ఎంఎల్టీ ఒక కోర్సు, బీపీటీ ఒక కోర్సు, మొత్తం 13 రకాల కోర్సులుంటాయి మన తెలంగాణ లోపల విత్ ఇంటర్మీడియేట్ మార్క్స్. ఓకేనా. సో, తెలంగాణ లోపల మోస్ట్‌లీ ఈ కోర్సెస్ చేయడానికి ఎప్సెట్ అనేది అవసరం లేదు. ఓకేనా. దాంతో పాటుగా నీట్ అనేది అవసరం లేదు. ఒకవేళ ఈ ఇయర్ ఏదైనా చేంజ్ చేసి ఎప్సెట్ లోపల మెర్జ్ చేసిరనుకో ఈ కోర్సెస్ చెప్పలేం. ఎందుకంటే కొన్నిసార్లు ఏందంటే సడన్ డెసిషన్స్ అనేది తీసుకుంటారు వాళ్ళు. ఓకేనా. సడన్‌గా కొన్ని థింగ్స్ అనేవి చేంజ్ అయితా ఉంటాయి అన్నట్టు. కాబట్టి నేను మీకు ముందే చెప్తున్నా ఎప్సెట్ అనేది 2025 లోపల లేదు. ఓకేనా. ఇంటర్ మార్క్స్ బేస్డే ఈ 13 కోర్సెస్‌కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అనేది అయ్యింది. 2026 లోపల కూడా అట్లనే అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. ఒకవేళ ఎప్సెట్‌ల మెర్జ్ చేస్తే మెర్జ్ చేసే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే ఈ కోర్సెస్‌కి కాంపిటీషన్ అనేది హై ఉంటది. ఓకేనా. 5,000 సీట్లుంటే అరౌండ్ 8,000 అప్లికేషన్స్ వస్తాయి. 4,500 సీట్లుంటే మనకు 8,500, 9,000 దాకా అప్లికేషన్స్ అయితే వస్తాయన్నట్టు. సీట్ల కన్నా అప్లికేషన్స్ ఎక్కువొస్తాయి. ఈ కోర్సెస్‌కి కాంపిటీషన్ ఎక్కువుంటది. ఒకవేళ ఎప్సెట్‌ల మెర్జ్ చేస్తే మెర్జ్ చేయొచ్చు. కానీ 2025 ప్రకారం చూసుకుంటే ఎప్సెట్ అనేది అవసరం లేదు. ఇంటర్ మార్క్స్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే చేసిర్రు. ఈ ఇయర్ కూడా ఇంటర్ మార్క్స్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ చేయడానికి హై ఛాన్స్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా. ఒకవేళ ఎప్సెట్‌ల మెర్జ్ చేస్తే అది మన బ్యాడ్ లక్. దానికి మనం ఏం చేయలేమన్నట్టు. ఓకేనా. తెలంగాణ లోపలున్న ఈ కోర్సెస్ లోపల బీఎస్సీ ఎంఎల్టీ బానే ఉంటది. ఓకేనా. బీఎస్సీ ఎంఎల్టీ అనేది పాత కోర్సే. బీఎస్సీ ఎంఎల్టీ బానే ఉంటది. ల్యాబ్ టెక్నీషియన్ ఇది 3 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటదన్నట్టు. అది కాకుండా బీపీటీ ఉంటది. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఇది డాక్టరేట్ కోర్స్ అంటాం మనం. ఓకేనా. సో, ఇది మనకు ఫిజియోథెరపీ ఉంటది కదా! ఫిజియోథెరపీ గాని, బీపీటీ అని అంటా ఉంటాం అన్నట్టు. 4.5 సంవత్సరాలు ఉంటది. 4.5 ఇయర్స్. 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్, 5 ఇయర్స్ ఇంటర్న్‌షిప్ అయితే ఉంటదన్నట్టు. 4.5 సంవత్సరాలు ఉంటది ఈ కోర్స్ అనేది. ఓకేనా. ఈ ఎంఎల్టీ అనేది 3 సంవత్సరాలు ఉంటది. ఈ అనస్థీషియా విషయానికొస్తే అనస్థీషియా గాని, ఓకేనా. రేడియాలజీ గాని, డయాలిసిస్ గాని, ఓకేనా. రెస్పిరేటరీ గాని, క్రిటికల్ కేర్ గాని, న్యూరో సైన్స్ టెక్నాలజీ గాని, మెడికల్ రికార్డ్ సైన్సెస్ గాని, సో, మనకు రేడియోథెరపీ టెక్నాలజీ అని చెప్పి ఉంటది. ఇవన్నీ కోర్సెస్ ఎందుకంటే 4 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటదన్నట్టు. 4 సంవత్సరాలు అంటే 3 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ప్లస్ 1 ఇయర్ కంపల్సరీ ఇంటర్న్‌షిప్ ఉంటది. ఓకేనా. 1 ఇయర్ కంపల్సరీ ఇంటర్న్‌షిప్ అయితే ఉంటదన్నట్టు. సో, ఈ కోర్సెస్ చేయడానికి కూడా ఇంటర్ మార్క్స్ బేస్డే మనకు సెలక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఒకవేళ ఉంటే ఎప్సెట్ ఉండొచ్చు. ఒకవేళ ఉంటే ఎప్సెట్ అనేది ఉండొచ్చు. ఎప్సెట్‌లో మెర్జ్ చేస్తే మనం ఏం చేయలేం. ఎప్సెట్‌లో మెర్జ్ చేస్తే ఏందంటే సగానికి ఎక్కువ స్క్రాప్ పోతది బ్రో. ఈవెన్ ఇప్పుడు ఇంటర్ మార్క్స్ తోటి జాయిన్ అయ్యేసరికి ఏమైతది కదా అంటే కొన్నిసార్లు 800 మార్కులు వచ్చినోళ్ళకి కూడా సీట్ వస్తది. వానికి ఏం ఆప్షన్ లేకుండా వాడు దీంట్లోకొస్తాడు. ఎట్లాంటి ఆప్షన్ లేకుండా ఈ పారామెడికల్ కోర్సెస్ తీసుకొని ఏం చేస్తారు కదా అంటే ఇది వేస్ట్. ఈ కోర్సెస్ దండగా ఓకేనా. వార్డ్ పని చేపిస్తారు. కూలి పని చేపిస్తారు. అది ఇది అని చెప్పి ఫేక్ హేట్రేట్ అనేది స్ప్రెడ్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, ఇఫ్ యూ ఆర్ ఫెయిర్ ఇనఫ్, ఇఫ్ యూ హావ్ గుడ్ స్కిల్స్ అనుకుంటే మాత్రం సాలరీ తక్కువే ఉంటది. ఐ యాక్సెప్ట్ దట్ సాలరీ అనేది తక్కువే ఉంటది. మీకు స్టార్టింగ్ సాలరీ అనేది 15,000 తోటి 12,000 తోటి కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటదన్నట్టు. 12,000 తోటి మీకు స్టార్టింగ్ సాలరీ అనేది ఉంటది.
మీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చిన కొద్దీ 30,000 వరకు అయితది. అంతకు మించి పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు ఈ ఫీల్డ్ లోపల. మనకు ఈ కోర్సెస్ అనేది 4 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటది. డిప్లొమా పారామెడికల్ కోర్సెస్ అనేది 2 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటది. ఈ బీఎస్సీ విషయానికొస్తే 4 సంవత్సరాల డ్యూరేషన్ ఉంటది. మనకు వర్క్ అనేది ఎట్లుంటది కదా అంటే, వాళ్ళకు అసిస్ట్ చేయాలి. వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేయాలి. గ్లూకోజ్‌లు చేంజ్ చేయాల్సి ఉంటది. ఓకేనా? సో, బ్లడ్ శాంపిల్స్ తీయాల్సి ఉంటది. ఓకేనా? ఇవన్నీ చేయాల్సి ఉంటదన్నట్టు. ఈ పనిని వీళ్ళు ఏమంటారు కదా అంటే, కొంతమంది నాలెడ్జ్‌లెస్ ఫెలోస్, కొంతమంది లైక్ ఏం ఆప్షన్ లేకుండా వచ్చిన ఫెలోస్ కావచ్చు, అసలు ఏం తెలవని వాళ్ళు కావచ్చు. ఏం చేస్తారు కదా అంటే, హేట్ రేట్‌ని స్ప్రెడ్ చేస్తారు. ఈ కోర్సెస్ బాగుంటాయి అని చెప్పి, ఈ కోర్సెస్‌కి ఫ్యూచర్ లేదని చెప్పి చెప్తా ఉంటారన్నట్టు. నేను ఒక విషయం అడుగుతా, ఇంటర్ మార్క్స్ తోటి, ఓకేనా? సో, ఒకే ఒక విషయం అడుగుతా నేను. ఇంటర్ మార్క్స్ తోటి మనకు బీఎస్సీకి, డిప్లొమాకి అడ్మిషన్స్ ఇస్తున్నారు. ఓకేనా? ఇంటర్ మార్క్స్ తోటి నువ్వు డిగ్రీ లోపల జాయిన్ అయితే, ఫర్ సపోజ్ నార్మల్ డిగ్రీ లోపల జాయిన్ అయితే, నీకు జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉండయి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు దీస్ పారామెడికల్ కోర్సెస్ నువ్వు జాబ్ అనేది చేసుకోవచ్చు. ఎంత కాదనుకున్నా కూడా నీకొక 20,000 జీతం అనేది వస్తది. మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత. ఓకేనా? ఇఫ్ యూ ఆర్ గుడ్ ఇనఫ్, నీకు మంచి స్కిల్స్ ఉన్నాయంటే ఒక 30,000 సాలరీ అనేది రావడానికి హై ఛాన్స్ అయితే ఉన్నాయి. ఎక్స్‌పీరియన్స్ మ్యాటర్స్ బ్రో. ఎంత కాదనుకున్నా కూడా నువ్వు ఒక ఆన్ కాల్ డ్యూటీకి పోతే రూ. 600 ఎటు పోవు. ఓకేనా? సో, ఒక ఆన్ కాల్ డ్యూటీకి పోతే ఒక రూ. 500 ఎటు పోవు. 2, 3 గంటల కేస్ ఉన్నదనుకో 500 ఎటు పోవు. రోజుకు అట్లా ఒక కేస్ చూసుకున్నా కూడా చాలు. అంటే నేను ఇదే బెస్ట్, తోపు, తురుము అని చెప్పా. మీరు ఒకవేళ మంచి మార్కులు రాలేదు, ఓకేనా? నా మార్కులు 800+ ఉన్నాయి అనుకున్నోళ్ళు పారామెడికల్ కోర్సెస్‌కి ట్రై చేసుకోవచ్చు. కానీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే రాలి. ఓపిక కావాలి. చాలా అంటే చాలా పేషెన్స్ కావాలి. ఎవ్వలేమన్నా పడాలి. ఓకేనా? సో, అంత ఉన్నప్పుడు మాత్రమే ఈ మెడికల్ ఫీల్డ్‌లోకి రాలి. లేకపోతే రాకుర్రి. ఓకేనా? సో, అక్కడ పేషెంట్ ఉన్నాడు. పేషెంట్‌కి సర్వ్ చేస్తా నేను. పేషెంట్ పేషెంట్ అనేటాయన ఇంపార్టెంటు. ఓకేనా? పేషెంట్‌కి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం ఇంపార్టెంట్ అనుకున్నోళ్ళు మాత్రమే రార్రి. లేదు నేను టైమ్ పాస్‌కొస్తా. ఓకేనా? మొత్తం ఇప్పుడు ఈవెన్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో మనం మాట్లాడుకుంటే డాక్టర్స్‌కి కూడా రెస్పెక్ట్ అనేది ఉండదు ఒక్కొక్క టైం లోపల. సో, మాకేందంటే మనం ఎట్లాంటి ఎంట్రన్స్ లేకుండా జస్ట్ ఇంటర్ మార్కులతోటి మనం ఈ కోర్సులలోకి ఎంటర్ అయితాం. సో, నాకు రాజమర్యాదలు కావాలంటే అక్కడ ఎవరు చేయరు రాజమర్యాదలు. ఓకేనా? సో, ఇక్కడ పని అనేది ఎట్లుంటది కదా అంటే, మనం ఏ పని చెప్పినా చేయాలి. వాళ్ళు సెలైన్‌లు చేంజ్ చేయమంటే సెలైన్‌లు చేంజ్ చేయాలి. అక్కడ మనకు స్టెరిలిటీ ఉంటాయన్నట్టు. రూమ్ అనేది స్టెరిలైజ్ చేయడం. అట్లాంటి థింగ్స్ చేయాలి. చాలా థింగ్స్ ఇన్వాల్వ్ అయితే అవన్నీ చేయాల్సుంటది. అప్పుడు అవన్నీ చేత్తా అనుకున్నప్పుడు మాత్రమే రాలి. ఈవెన్ కొన్ని సార్లు ఏంది కదా అంటే, పేషెంట్‌కి సంబంధించిన డ్రెస్ చేంజెస్ చేయడము. ఓకేనా? సో, డ్రెస్‌ని చేంజ్ చేయడం లాంటివి కూడా చేయాల్సుంటది. యూరిన్ లైక్ పారబోయడం లాంటివి కూడా చేయాల్సుంటదన్నట్టు. వర్క్ అది. ఓకేనా? సో, అది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్. ఈవెన్ డాక్టర్స్ కూడా చేస్తారది. ఓకేనా? సో, ఇవన్నీ గూడా ఉంటాయన్నట్టు. డాక్టర్స్ కూడా చేస్తారు అంటే, ఇప్పుడు డాక్టర్ ఒక ప్రొసీజర్ చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు క్లీన్ చేయడం ఉంటదన్నట్టు. ఆ ఏరియాని స్టెరిలైజ్ చేయడం ఉంటది. ఈవెన్ డాక్టర్స్ కూడా ఆ ప్రొసీజర్‌ని చేస్తారు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ దట్ ప్రొసీజర్ అంతే. అవన్నీ యాక్సెప్ట్ చేస్తా, నేను ఇవన్నీ చేసుకుంటా అనుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రొఫెషన్స్‌కి రాలి. లేదంటే లేదు. ఓకేనా? సో, వట్టిగా ఇండ్లకొచ్చి ఇంటర్ మార్క్స్ తోటి ఎంటర్ అయ్యి ఏ ఆప్షన్ లేకుండా ఇండ్లకు చూజ్ చేసుకొని ఉంటాయి. కొంతమందికుంటాయి. ఓకేనా? 900+ మార్క్స్ ఉంటాయి. కొంతమందికి సీట్లు రావు. 900+ ఉన్నా కూడా కొంతమందికి సీట్లు రావు. కొంతమందికి సీట్లొత్తాయి. వచ్చినోళ్ళు ఏం చేస్తారంటే ఈ కోర్సెస్ వేస్ట్ అని చెప్పి లైక్ వేరే వాళ్ళకి చెప్పడం లాంటివి చేస్తారన్నట్టు. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసేది వేరు. ఇక్కడ ఉండేది వేరు. ఓకేనా? సో, ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ పారామెడికల్ కోర్సెస్ ఆర్ జీఎన్ఎం ఇంట్రెస్ట్ తోటి రాలి. లేదు అంటే మనకు ఎట్లాంటి ఎంట్రన్స్ లేకుండా దోస్తుంటది. డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ నీకు 400 మార్కులొచ్చినా కూడా సీటొస్తది. అటు సైడ్ ఎళ్ళిపోర్రి. లేదు బ్రో నాకు పేషెంట్ కేర్ అంటే ఇష్టం. నేను మెడికల్ ఫీల్డ్‌లో ఉండాలనుకుంటున్నా. కొంచెం నాకు మెడికల్ ఫీల్డ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది. ఓకేనా? అట్లా అనుకున్నోళ్ళు మాత్రమే జీఎన్ఎం ఉంటది. ఓకేనా? లేకపోతే డిప్లొమా పారామెడికల్ కోర్సెస్ ఉంటాయి. లేకపోతే బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ ఉంటాయి. అవి చూసుకోరి మంచిగుంటాయి. అండ్ ఒకవేళ ఏమన్నా చేంజెస్ అయితే ఫర్దర్‌గా నేను చెప్తా మన ఛానల్ నుండి. కాబట్టి పక్కగా అనాలిసిస్ ట్యూటర్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. ఏ అప్డేట్ వచ్చినా నేను చెప్తా. ఏమైనా చేంజెస్ అయినా చెప్తా నేను. లాస్ట్ ఇయర్ ఎట్లున్నది అని చెప్పి చెప్తా. ఫర్దర్‌గా ఎట్లా ఉంటది అని చెప్పి చెప్తా. ఓకేనా? సో, ఏది ఉన్నా కూడా నేను చెప్తా. కాబట్టి టెన్షన్ ఏం తీసుకోకుర్రి. వెబ్‌సైట్ క్వాలిఫై కాకపోయినా కూడా మనకి ఈ కోర్సెస్ ఉన్నాయి. ఇంకేమన్నా కోర్సెస్ ఉన్నా కూడా నేను చెప్తా. ఓకేనా?
సో ఇది ఇన్ఫర్మేషను. ఒకవేళ గైడెన్స్ కావాలనుకుంటే మాత్రం సింపుల్‌గా అనల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోరి. అండ్ గైడెన్స్ అనేది నేను మంచిగా ఇస్తా. సీట్ వచ్చేలాగా మనం ట్రై చేద్దాం. మన సైడ్‌కెళ్ళి ఎఫర్ట్ అనేది పెడదాం. ఓకేనా? సో బీఎస్సీ ఏహెచ్ఎస్ అని ఉంటది. ఏహెచ్ఎస్‌కి 4 ఇయర్స్ కోర్స్‌కి బీఎస్సీ ఏహెచ్ఎస్ అని చెప్పి ఉంటది గైడెన్స్ లోపల. డిప్లొమా కోర్స్‌కి డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్స్ అని చెప్పి ఉంటది. జీఎన్ఎంకి జీఎన్ఎం అని ఉంటది. బీఎస్సీ నర్సింగ్‌కి బీఎస్సీ నర్సింగ్ అని ఉంటది. ఫార్మసీకి ఫార్మసీ అని చెప్పి ఉంటదన్నట్టు. అవన్నీ మన యాప్ లోపల క్లియర్ కట్‌గా ఒక్కొక్కటి మెన్షన్ చేసి పెట్టినా. కాబట్టి ఒకసారి వెళ్లి చెక్ చేయరి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.